పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు. ఈనాటి కథ పిశాచాల అనుమానం. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పిశాచాలకు అనుమానం వచ్చింది. అది ఎలాగో ఈ కథలో చూద్దాం. రెండు పిల్ల పిశాచాలకు కొన్నాళ్లపాటు మనుషుల మధ్యకు పోయి మసలాలను కోరిక కలిగింది. అవి మనుష్య రూపాలు ధరించి ఒక ఊరికి చేరుకున్నాయి. ఊరి పొలమేరులో వాటికి ఒక రైతు కనిపించాడు. మీ ఇంట్లో మాకేదైనా పని ఇప్పించండి, నమ్మకంగా చేస్తాయి అన్నాయి పిశాచాలు రైతుతో వినయంగా. పనిచేసే వంకతో రైతు ఇంట చేరి అతన్ని ఏడిపించాలనేది వాటి యొక్క ఎత్తుగడ. ఎడ్ల ధర బాగా పెరిగిపోయింది. నా ఎడ్లను దొంగలు ఎత్తుకుపోయారు ఈ మధ్యనే. మిమ్మల్ని నాగలి కడితే పొలం దున్నగలరా? ఆశగా అడిగాడు రైతు. మనుషులు పొలం దున్నడమా అని పిశాచాలు ఆశ్చర్యంగా అడిగాయి. అందులో వింతేమిటి? ఎడ్ల కన్నా మనుషులే చౌక. నా పొలంలో ఇప్పటికీ 2 నాగళ్ళు కట్టాను. మీరు సరేనంటే 3వ నాగలి కడతానన్నాడు రైతు. పిశాచాలు రైతు వెంట అతని పొలానికి వెళ్లి చూస్తే 4 మనుషులు 2 నాగళ్ళు కట్టి ఉన్నారు. మరో 2 మనుషులు నాగళ్లను పట్టుకుని అజమాయిషీ చేస్తూ పొలం దున్నిస్తున్నారు. నాగలి కట్టి ఉన్నటువంటి మనుషుల అవస్థ చూస్తే పిశాచాలకు జాలివేసింది. ఆ అవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాయవి. దాంతో అవి కూడా పొలం దున్నడానికి సిద్ధపడ్డాయి. రైతు ఎంత కర్కోటకుడో వాటికి కొంత సమయంలోనే తెలిసిపోయింది. నిజానికి అవి ధరించినటువంటి మనుష్య శరీరాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా శ్రమపడ్డాయి. ఆ శ్రమకు పూర్తిగా శరీరం అలసిపోయింది. రైతు వాటికి ఇచ్చినటువంటి ప్రతిఫలం కూడా చాలా స్వల్పంగా ఉంది. రైతు దగ్గర పనిచేయటం తమకు ఇష్టం లేదని చెప్పి పిశాచాలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయాయి. అవి ఒక నూనె వ్యాపారి ఇంటికి చేరి పని కావాలని అడిగాయి. నూనె వ్యాపారి పనిస్తారని చెప్పి పిశాచాలను ఒక పెద్ద గదిలోకి తీసుకువెళ్లాడు. ఆ గది మూలగది, చాలా చీకటిగా కూడా ఉంది. ఒక రహస్యపు గదిలాగా కనిపిస్తోంది. మీరు ఈ గదిలోనే ఉంటూ రోజూ ఈ ఫలాల నుంచి నూనె చూస్తూ ఉండాలి అన్నాడు వ్యాపారి. నూనె ఎందుకు? పైగా ఈ పళ్లతోనా? అది విషంతో సమానం కదా అన్నాయి పిశాచాలు. ఎందుకేమిటి పిచ్చి ప్రశ్న? మంచి నూనెలో కలపడానికి అన్నాడు వ్యాపారి. మంచి నూనెలో కలుపుతారా? అందువల్ల ప్రజలకు ప్రమాదం కదా అన్నాయి పిశాచాలు. కల్తీ లేని నూనె ఎక్కువ ధరకు అమ్ముతాను, కల్తీ నూనె కాస్త తక్కువ ధరకు అమ్ముతాను. ఎవరేమైపోతే నాకేం, నాకు కావాల్సింది డబ్బు అన్నాడు వ్యాపారి నిష్కర్షగా. పేదవాళ్ళందరూ కల్తీ నూనె కొనుక్కుని రోగాలు తెచ్చుకుంటున్నారని పిశాచాలకు అర్థమైంది. ఈ పని మాకు నచ్చలేదు అంటూ నూనె వ్యాపారికి చెప్పాయి. నచ్చలేదంటే కుదరదు. నా రహస్యమంతా నేను మీతో చెప్పేశానే. మీరు ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటికెళ్లాలంటే నేను చెప్పింది వినాల్సిందే బెదిరిస్తూ అన్నాడు వ్యాపారి. అలాగా అంటూ పిశాచాలు వెంటనే మాయమైపోయాయి. అక్కడి నుంచి పిశాచాలు ఆ దేశపు రాజు వద్దకు వెళ్లాయి. ఆ సమయంలో రాజు సేనాధిపతిని మందలిస్తున్నాడు. ప్రజలు పన్నులు కట్టమంటే కారాగృహంలో చీకటి గుడారాల్లో పడేయండి, కొరడాలతో గట్టిగా కొట్టండి, బలవంతంగా ఇళ్లల్లోకి జరుపుడి పన్నులు వసూలు చేసుకురండి అంటూ ఆదేశించాడు. పిశాచాలు 2 బట్ల వేషంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూస్తూనే సేనాధిపతి, రాజాజ్ఞ విన్నారు కదా, ఇక వెళ్ళండి, పన్నులు బాగా వసూలు చేస్తూ తీసుకురండి అని ఆదేశించాడు. పిశాచాలు అక్కడి నుంచి పోబోతుండగా రాజు రాజనర్తక నృత్యం చేసే వేళ అయిందని వెళ్లిపోయాడు. పిశాచాలు అనేక చోట్లకు వెళ్లి ప్రతి చోట ఎంతోసేపు ఉండలేకపోయాయి. చివరకు అవి ఎంతో నిరుత్సాహపడి తమ పిశాచాలుండేటువంటి పూర్వపు చోటుకు వెళ్లిపోయాయి. ఒక పెద్ద పిశాచం వాటిని పలకరించింది. అప్పుడే వచ్చేసారా ఏమిటి పిల్ల పిశాచాలు? చాలా కాలానికే అని రాలనుకున్నారు కదా, ఏం జరిగిందేమిటి అడిగింది పెద్ద పిశాచం. జరగడానికేం లేదు. మనుషులంతా చాలా చాలా పేదవాళ్లు, పైగా అమాయకులు కూడా. ఇదివరకే కొన్ని పిశాచాలు వాళ్ల మధ్యకు చేరుకున్నాయి. మనుషుల రూపాలు కూడా ధరించాయి మాలాగే. అవి మనుషులను నానా ఎతలు పెడుతున్నాయి చెప్పాయి పిల్ల పిశాచాలు. మా పోటీ పిల్ల పిశాచాలకు అల్లరి చేసే అవకాశమే లేదక్కడ. ఆ పెద్ద పిశాచాల మధ్యకి వెళ్లి మేమేం చేస్తామని తిరిగి వచ్చేశాం అన్నాయి పిల్ల పిశాచాలు. పెద్ద పిశాచం గట్టిగా నవ్వింది. హహహ, మనుషులకు యాతనలు పెడుతుంది మనుషులేనర్రా, పిశాచాలు కావు. మనుషుల గురించిన అనుభవం లేక మీరలా అనుకున్నారంతే అన్నది. మనుషుల్లో పిశాచాలను మించిన వాళ్ళుంటారని తెలిసి పిల్ల పిశాచాలు చాలా ఆశ్చర్యపోయాయి. మీరు కూడా ఇలా మనుషుల్లో పిశాచాలను చూసారా? మీకు జరిగినటువంటి ఘటనలేమిటి? కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్తో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి.